నాయకత్వం నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ ఆర్ కృష్ణయ్య ఎంపీ రాజ్యసభ సభ్యులు వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో బంద్ పిలుపునిస్తూ తరగతులను బహిష్కరిస్తూ మరి కొండమల్లపల్లి సెంటర్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా మా జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకులు ర్యాలీలో సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ను ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా 2 సంవత్సరాల అయినప్పటికీ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాలను తీసుకుంటే విద్యా వైద్యాన్ని ముందుకు తెస్తాను అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క దుస్థితి ఏ విధంగా అంటే రోడ్లు ఎక్కి మాకు చదువుకోవడానికి భిక్ష వేయండి అని అనుకునేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినట్టే కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఏ ప్రభుత్వాలు కూడా స్కాలర్షిప్ల కోసం కానీ మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం కానీ రోడ్లెక్కి కొట్లాడేటువంటి దుస్థితి కనిపించలేదు. కానీ ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిమ్మకు నీరెన్నట్టు ఉండి బహుజన కులాల యొక్క విద్యార్థులను అణచివేయడానికి ఈరోజు చదువుకుంటంలో అన్న రామచంద్ర అంటే మరి పెండింగ్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇబ్బందులకు వచ్చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ను విడుదల చేయకపోతే తక్షణమే పోయిన ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి గతి పట్టిందో అంతకంటే ఎక్కువ గతి పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వాలు కూల్చేసాయంటే ఇలా బహుజన విద్యార్థులే బహుజన సంఘాలే బహుజన కులాలే కాబట్టి ఇవాళ నేను ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాను. కాబట్టి ఇవాళ మేము ఇక ఎంబీబీఎస్ సీట్ అడుగుతలేము, ఒక ఐఏఎస్ పోస్ట్ అడుగుతలేము, ఒక ఐపీఎస్ పోస్ట్ అడుగుతలేము, కానీ లేకపోతే 1000 కోట్ల ఫండింగ్ ఇవ్వట్లేము. కానీ కేవలం మా విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ జీవో నంబర్ 9 తీసుకొచ్చి విద్యార్థుల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ని తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని విద్యార్థులను అణచివేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే విధమైనటువంటి పునరావృత్తి మీరు కల్పిస్తే, ఇదే విధమైనటువంటి చర్యలకు మీరు పాల్పడితే ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలతో కలిసి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము పోరాటం చేస్తాము. కాబట్టి ఇలా ప్రైవేట్ కళాశాలలు తీసుకుంటే వాళ్ళకి చాలా జీవితాలు నిరుద్యోగులు చాలా మంది ఇలా జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ కానీ దశల వారీగా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తూ నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వేస్తామని చెప్పి దశల వారీగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎత్తివేసే కుట్రతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పేద వర్గాల పేద విద్యార్థుల యొక్క వాళ్ళ పరంగా మరి పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా ఇది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు విషయాన్ని గ్రహించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే ఇవాళ 14 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవనోపాధి కానీ చదువుకు దూరం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 సంవత్సరాలుగా మరి ఇలా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ వివిధ సాంకేతిక విద్యారంగంలో చదువుకున్నట్టు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే ఈరోజు చూసుకుంటే 4 ఏళ్ళు చదివి బయటకు వచ్చినాక కూడా ప్రైవేట్ కళాశాలలో వాళ్ళకి మరి ఇలా సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు, మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా వచ్చే పరిస్థితి లేదు. బీసీలను వెనుకబాటు గుర్తు చేస్తారు, దాంతోపాటుగా బహుజన కులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను వెనుకబాటు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోవాలి. మరి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు ఉంటాయి కానీ కేవలం విద్యార్థుల భవిష్యత్తుల కోసం విద్యార్థి స్కాలర్షిప్లు కానీ విద్యార్థి యొక్క రియంబర్స్మెంట్ కోసం ఎందుకు అని చెప్తాను. ఇవాళ ప్రభుత్వానికి దాదాపు భూములు అమ్మితే 21,000 కోట్ల రూపాయలు వస్తాయి, అనేక రకాల ఆదాయాల నుంచి 30,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ సొమ్ము మొత్తం ఎక్కడ పోయింది? మా ఎస్సీ ఎస్టీ బీసీల సొమ్ము కాదా? ఎందుకు మా విద్యార్థుల పట్ల మా బీసీల పట్ల బహుజన కులాల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శిస్తే మరి ముందు భవిష్యత్తులో పెద్ద కార్యాచరణతో ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని మెడల్ వంచి మరి పెండింగ్ స్కాలర్షిప్ను ఫీజు రియంబర్స్మెంట్ను సాధించేందుకు ముందుకెళ్తామని కోరుకుంటాం.
ఫీజు రియంబర్స్ పథకాన్ని ఎత్తివేసేయడానికి కుట్ర చేస్తాం కాబట్టి ఈ కుట్రను మానుకోవాలి. పాత విధానంలో ఏ రకమైనటువంటి ఫీజు రియంబర్స్ పథకం ఉందో అదే ఆ పథకాన్ని అమలు చేస్తూ ముందు కొనసాగాలి. చేయనట్లయితే ఈ మల్లెపల్లిలో జరిగిన ధర్నా కాదు